అందరికీ నమస్కారం. కార్తీక పురాణం 30వ అధ్యాయము. కార్తీక వ్రత మహిమ ఫలశ్రుతి. నైమిసారణ్య ఆశ్రమంలో సౌనకాది మహామునులకందరికీ సూత మహాముని తెలియచేసిన విష్ణు మహిమను, విష్ణు భక్తుల చరిత్రములను విని ఆనందించి 1000 నోళ్ల కొనియాడిరి. సౌనకాది మునులకు ఇంకను సంశయములు తీరనందున సూతునిగాంచి, ఓ ముని తిలకమా, కలియుగమందు ప్రజలు అరిషడ్వర్గములకు దాసులై అత్యాచార పరులై జీవిస్తూ సంసార సాగరము తరింపలేకున్నారు. అటువంటి వారు సులభముగా ఆచరించు తరుణోపాయమేదైనా కలదా? ధర్మములన్నిటిలో మోక్ష సాధనకుపకరించు ఉత్తమ ధర్మమేది? దేవతలందరిలోనూ ముక్తి నొసంగు ఉత్తమ దైవమెవరు? మానవుని ఆవరించి ఉన్న అజ్ఞానమును రూపుమాపి పుణ్యఫలమిచ్చు కార్యమేది? ప్రతి క్షణము మృత్యువు వెంబడిస్తూ ఉన్న మానవులకు సులభముగా మోక్షము పొందగల ఉపాయమేమి? హరినామస్మరణ సర్వదా చేస్తున్న మేము ఈ సంశయములతో ఉన్నాము కనుక దీనిని వివరించి తెలియచేయండి అని కోరారు. అంత సూతుడు ఆ ప్రశ్నను ఆలకించి, ఓ మునులారా, మీకు కలిగిన సంశయములు తెలుసుకొనవలసినవి. కలియుగమందలి మానవులు మందబుద్ధులు. క్షణిక సుఖములతో నిండిన సంసార సాగరమును దాటుటకు మీరడిగిన ప్రశ్నలు మోక్ష సాధనము కాగలవు. కార్తీక వ్రతము వలన యాగాది క్రతువులొనర్చిన పుణ్యము, దాన ధర్మ ఫలము చేకూరును. కార్తీక వ్రతము శ్రీమన్నారాయణునకు ప్రీతికరమైన వ్రతము. ఇది అన్ని వ్రతముల కంటే ఘనమైనదని శ్రీహరి వర్ణించి ఉన్నారు. ఆ వ్రత మహిమ వర్ణించుటకు నాకు శక్తి చాలదు. అంతేకాదు, సృష్టికర్తయగు ఆ బ్రహ్మదేవునికి కూడా సఖ్యము కాదు. అయినను సూక్ష్మముగా వివరిస్తాను. కార్తీక మాసమందు ఆచరించవలసిన పద్ధతులను చెబుతున్నాను. శ్రద్ధగా ఆలకించండి. కార్తీక మాసమున సూర్యభగవానుడు తులారాశి యందున్నప్పుడు శ్రీహరి ప్రీతి కొరకు మనకు ముక్తి కలుగుటకు తప్పనిసరి నదీ స్నానము చేయాలి. దేవాలయానికి వెళ్ళి హరిహరాదులను పూజించాలి. తనకున్న దానితో కొంచెమైనా దీపదానం చేయాలి. ఈ 4 రోజులు విధవ వండిన పదార్థములు తినకూడదు. రాత్రులు విష్ణు ఆలయమున గాని శివాలయమున గాని ఆవు నేతితో దీపారాధన చేయాలి. ప్రతిదినము సాయంకాలము పురాణ పఠనం చేయాలి. ఈ విధముగా చేసిన సకల పాపముల నుండి విముక్తులై సర్వ సౌఖ్యములు అనుభవిస్తారు. సూర్యుడు తులారాశి యందున్న 4 రోజులు ఈ విధముగా ఆచరించువారు జీవన్ముక్తులగుదురు. ఇట్లు ఆచరించుటకు శక్తి ఉండి కూడా ఆచరించక గాని, లేక ఆచరించు వారని చూసి ఎగతాళి చేసిన గాని, వారికి ధన సహాయము చేయువారికి అడ్డుపడిన వారును ఇహమందు అనేక కష్టముల పాలగుటయే కాక, వారి జన్మాంతరమందు నరకములో పడి యమకింకరుల చేత నానా హింసల పాలు అవుతారు. అంతేగాక అట్టివారు 100 జన్మల వరకు చండాలాది హీన జన్మములు ఎత్తుతారు. కార్తీక మాసములో కావేరీ నదిలో గాని, గంగా నదిలో గాని, అఖండ గౌతమి నదిలో కాని స్నానం ఆచరించి ముందు చెప్పిన విధముగా నిష్ఠతో ఆచరించిన వారు ఇహమందు సర్వసుఖములను అనుభవించుటయే కాక జన్మాంతరమున వైకుంఠవాసులవుతారు. సంవత్సరములో వచ్చు అన్ని మాసముల కన్నా కార్తీక మాసము ఉత్తమమైనది, అధిక ఫలదాయకమైనది, హరిహరాదులకు ప్రీతికరమైనది. కనుక కార్తీక మాస వ్రతము వలన జన్మ జన్మల నుండి వారికున్న సకల పాపములు హరించి మరుజన్మ లేక వైకుంఠమందగలరు. పుణ్యాత్ములకు మాత్రమే ఈ వ్రతం ఆచరించవలననడి కోరిక పుట్టును. దుష్టులకు, దుర్మార్గులకు, పాపాత్ములకు కార్తీక మాసమన్నా కార్తీక వ్రతమన్నా ఏవగింపు అసహ్యము కలుగుతుంది. కనుక ప్రతి మానవుడు ఈ పరమ సత్యమును గ్రహించి ఇటువంటి పుణ్యకాలమును చేతులారా విడవకుండా ఆచరించాలి. ఇటుల 4 రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు అయినా సరే తమ శక్తి కొలది వ్రతం ఆచరించి పురాణ శ్రవణము చేసి జాగరణము ఉండి మరునాడు ఒక బ్రాహ్మణునకు భోజనం పెడితే 4 రోజులు చేసిన ఫలముతో సమాన ఫలము కలుగుతుంది. ఈ మాసములో ధనము, ధాన్యము, బంగారము, గృహము,
కన్యాదానములు చేసినచో ఎప్పటికిని తరగని పుణ్యము లభిస్తుంది. ఈ నెల రోజులు ధనవంతుడైనను బీదవాడైనను మరెవరైనను సరే సదా హరినామ స్మరణ చేస్తూ పురాణములు వింటూ పుణ్యతీర్థములను సేవిస్తూ దాన ధర్మములు చేస్తున్న ఎడల వారికి పుణ్యలోకంబులు ప్రాప్తిస్తుంది. ఈ కథను చదివిన వారికిని వినిన వారికిని శ్రీమన్నారాయణుడు సకల ఐశ్వర్యములు ఇచ్చి వైకుంఠ ప్రాప్తి కలగజేయును. త్రింశాధ్యాయము 30 ఆఖరి రోజు పారాయణము సమాప్తం. మీకు అందరికీ నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించండి. ధన్యవాదాలు.